ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ముఖ్య కారణం ఆయన ఇచ్చిన పథకాలు ఇంటింటికి చేరవేయడంలో ఆయన ప్రాధాన్యత ముఖ్యంగా ఈరోజు ఫలితాల్లో తెలియబోతుంది. జూన్ 4న ఆ 4వ తారీఖున ఆయన సీఎం అవ్వడానికి కారణం కాడ లబ్ధిదారులే ఆయన్ని మళ్ళీ సీఎం చేసుకుంటారు. ఆయన ఏదైతే చేయగలనన్నాడో అదే చేయగల స్థాయి అది. నేను చేయలేని పరిస్థితిలో ఉన్న ఇది పరిస్థితి అన్నది చెప్పుకొని ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఆయనకి దాదాపు 145, 150 మధ్యలో రావచ్చని మా అంచనా. మళ్ళీ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తామని అనౌన్స్ చేయడంలో ఇక అంతకన్నా హీరోయిజం ఏముండో చెప్పండి. డేటు మరి సీట్లు కూడా అనౌన్స్ చేశారు. ఆయన చేసిన పరిపాలన మీదే ఓటు అడిగారు. ఆయన మంచి చేస్తేనే ఓటేయమన్నారు. అదేవిధంగా కార్యకర్తలు కానీ నాయకులు కూడా అదే స్టాండ్ మీద అడిగారు. ప్లస్ ప్రతి పథకం కూడా ఏ పార్టీ చూడకుండా ఇచ్చారు. లాస్ట్ వరకు కూడా అన్ని పార్టీలకి వరకు ఇచ్చారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఓట్లు వేసారు. చాలామంది ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళే వేసుకున్నారు. ఇక అంతకన్నా పాలన చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు మించిన వాళ్ళు ఇంక ఈ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా దాన్ని కంపేర్ చేసుకోవడానికి సరిపోడని చెప్పగలం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అని చెప్పుకుంటూ, అలాగే కదా ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకుంటూ ఒక పిఠాపురంలో వేస్తే ఒక సామాన్య ఎమ్మెల్యే క్యాండిడేట్ని అక్కడ నిలబెట్టి వాళ్ళకి చెమటలు పట్టే విధంగా అసలు పిఠాపురంలో గెలుస్తాం ఎంత కష్టం అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చూపించారు. టఫ్ ఫైట్ ఇచ్చారు. 100% వంగా గీత గారు గెలుస్తారేమో అనేది మా ఆలోచన. ఏలూరు అయితే మాకు తెలిసి బడ్జెట్ చంటి గారు దాదాపు 20,000 పై మెజార్టీతో గెలవబోతున్నారు. అది మా రెడ్డి అప్పలనాయుడు గారి సహకారంతో కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆయనకి గెలుపు కోసం కృషి చేసాం. దేవుడి దయ వల్ల అందరూ కృషి చేసాము. బాగా మేము అనుకున్నాం 20,000 పై ఓట్ల మెజార్టీ వస్తారు చంటి గారు అనుకుంటున్నాము. చంటి గారు గెలాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్ దాంట్లోని ఫస్ట్ ఓడిపోయేది మొదటి సీట్లోని కొడాలి నాని, తర్వాత అంబటి రాంబాబు గారు ఎలాగో డిపాజిట్ కూడా నాకు తెలిసి అది డిపాజిట్ కూడా కష్టమేమో అనుకుంటున్నా. సత్తుపల్లిలో అంత అరాచకాలు కూడా చేసేది. తర్వాత రోజా మొన్న ఏదో అంది, ఏదో నగరి అడ్డ రోజా అడ్డ అంది. ఇంకా దానికి అడ్డా కాదు ఏమి ఉండదు దానికి. ఇంకా దానికి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి రోజాకు కూడా. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలరు. వైసీపీ ఓడిపోయిన క్యాండిడేట్లో ముందు ఈ వర్షంలోని ఈ నలుగురు మాత్రం ఉంటారు. నేను అది మటుకు పక్కాగా చెప్పగలను. మొన్న జరిగిన ఎన్నికలలోని పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. 2014లో కళ్యాణ్ గారు మద్దతు అవ్వడం వల్ల టీడీపీ మేము అందరం కూడా సపోర్ట్ చేసాం. మా ఇంట్లో ఓటింగ్ కాదు కానీ బయట ఓటింగ్ కానీ చాలా మటుకు టీడీపీకి వేసాం. అదే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది 2024 కూడా. 2009 చిన్న మిస్టేక్ వల్ల వైసీపీ జగన్ వచ్చాడు. ఈ 2024 మటుకు పక్కాగా కూటమి మినిమం 125 నుండి 130 సీట్లు కన్ఫర్మ్గా వస్తాయి. ఎంపీ సీట్లు 18 ఈజీగా 18 కొడతారు. దాంట్లో నో డౌట్. కాబోయే సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు మా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాం. ఇది 100% జరుగుద్ది పక్కా. For more videos like this, subscribe Big TV channel.